నా పేరు ధర్మరాజ్ అండి. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈ అని చెప్తున్నాయి, దాన్ని 25%, 40% సబ్సిడీలు ఇస్తున్నాయన్న. కాకపోతే మనకేంటే ఆక్వా ఇండస్ట్రీ ఒక్కటే ఏ సబ్సిడీ గురించి ఆలోచించకుండా ఓన్లీ పవర్ కోసం ఆలోచించి ₹1 సబ్సిడీ ఇస్తే చేయొచ్చు అని ఇంత పెద్ద ఇన్కమ్ని గవర్నమెంట్కి తెచ్చిపెట్టే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఆక్వా ఇండస్ట్రీ అన్న. అంటే మిగిలిన ఇండస్ట్రీలు ఏంటంటే 20 లక్షల నుంచి ₹1,00,00,000 పెడితేనే కానీ ఎంఎస్ఎంఈలు స్టార్ట్ అవ్వు. అంటే మినిమం ఏంటంటే 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఈ ఆక్వా ఇండస్ట్రీ ఒకటే ₹1 కూడా సబ్సిడీ ఆశించకుండా పవర్కి ఇస్తే చాలు మేము చేస్తామని చెప్పి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇది చేయడానికి సిద్ధపడి ముందుకు వస్తున్నారన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన బ్రదర్ వీళ్ళు చెప్పినట్టు ఆక్వా సోదరులు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు 40 కౌంట్ వస్తేనే కానీ మనకి బ్రేక్ ఇవ్వన్ అవ్వని పాయింట్కి వచ్చేస్తున్నాం అన్న. 40 కౌంట్ రావాలి అంటే జస్ట్ 85% వరకు కూడా మనకు రాదు, ఓన్లీ 10 to 15% వరకు వస్తుంది. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మనం వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆంధ్రాలో దగ్గరగా 7 లక్షల ఎకరాలు మనకి సాగులో ఉందన్న. ఈ సాగులో అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎకరాకి ఒక మనిషి చెప్పిన లెక్కేసుకున్నా కూడా 7 లక్షల మందికి ఉపాధి అంటే డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అన్నది దొరుకుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యవస్థ మనకి వెనక్కి వెళ్ళిపోతుందో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, అదేవిధంగా రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. మీ దగ్గరికి మేము రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అదే దీన్ని కూడా పిఎఫ్ అన్న పేరుతో పిఎఫ్ అన్న కాంపోనెంట్ పెట్టి దాన్ని కూడా తీయడానికి సిద్ధపడుతుంది గవర్నమెంట్. సో ఏంటంటే మీరు మాకు ఎన్నో విధాలుగా ఈ ఆక్వా రైతులకి బ్యాక్ బోన్ కింద ఉండి సపోర్ట్ చేశారన్న. మీరు ఆ టైంలో ఏంటంటే కరోనా టైంలో ఇష్టం వచ్చిన అంటే 30 కౌంట్ ఒక ₹400 పైబడి కొంటేనే కానీ రైతుకి కిట్టన రేట్లో వాళ్ళు ₹100కి దళారీ వ్యవస్థ వచ్చి కొనడానికి మీకు ఇంతకు మించి అయితే బయట పడేసుకోండి, లేదంటే 100కి అమ్మండి అన్న స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మినిమం సపోర్టెడ్ ప్రైస్ అనేది ఒక ప్రైస్ ఫిక్స్ చేసి ఆ ప్రైస్కి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కొంతమందిని లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ని మీరు అడిగి అలాట్ చేసి రైతులకు అందరికీ మెయిల్ చేస్తారండి చివరి ట్యాంక్ పెట్టే వరకు. ఇప్పుడు ఆ రోజు మీరు కానీ అది చేసి ఉండకపోతే ఈరోజు ఆక్వా రంగం ఇంకా కుండిపడిపోయి ఉండదండి. మీరు అంత సపోర్ట్ అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మాకు వెన్నుదండుగా ఉండి కొంచెం మా ఇష్యూస్ అన్ని అడ్రస్సింగ్ చేసి మాకు ముందుగా ఉండి మమ్మల్ని ఇంకా చేయూతిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అన్న. నేను నారాయణమూర్తి అన్న, మాది నర్సాపురం నియోజకవర్గం మొగుల్తూరు మండలం. నేను ఇదివరకు గత 40 సంవత్సరాలు 85లో నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నానన్న మా ఫాదర్ దగ్గర నుంచి. అయితే అప్పటి నుంచి డిఫరెంట్ ఇష్యూస్ అన్న రకరకాలుగా హెచ్చుతగ్గులు ఆక్వాకల్చర్లో ఫేస్ చేస్తూ వచ్చామన్న. ఫస్ట్ టైం మాకు 2002-03లో కొంచెం బాగా ఆక్వాకల్చర్ బాగా డౌన్లో ఉన్నప్పుడు ఎంపెడా నుంచి కొంచెం సపోర్ట్ వచ్చి డిసీజ్ మేనేజ్మెంట్, డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే స్టడీ కొంత చేశారన్న. తర్వాత నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఫ్రీ పవర్ ఏదైతే అగ్రికల్చరల్కి ఇస్తానన్నారో అదే ఫ్రీ పవర్ ఆక్వాకల్చర్కి కూడా ఇచ్చి మమ్మల్ని కొంత ఆదుకున్నారన్న. ఆ తర్వాత స్టేజ్ వచ్చేటప్పటికి ఇక రకరకాల హెచ్చుతగ్గులు వచ్చినాయని ఇంకా అవన్నీ అందరూ రైతుల సోదరులు అందరికీ తెలుసు. ఈ 2020 లాక్డౌన్ వచ్చినప్పుడన్నా ఒకేసారి ఈ ఆక్వా ఫీడ్ ప్లాంట్ ప్రాసెసర్స్ అందరూ కూడా మాకు లేబర్ రావట్లేదు, మేము ఈ రెయ్యి కొనలేము అని చెప్పేసి ఇది చేసి విపరీతమైన ఒకేసారి అసలు రెయ్యి కొనము అని చెప్పేసి డౌన్ ప్లే చేసేస్తే మీరు ఆ రోజు కేర్ తీసుకొని ఖచ్చితంగా మీ అందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ అంటే లేబరు మీ ప్లాంట్కి రావడానికి పర్మిషన్స్ నేను ఇస్తాను, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాను, అలాగే రైతులు పొలాలు వెళ్ళటానికి డిపార్ట్మెంటల్గా పర్మిషన్స్ ఇప్పించి రెయ్యి కూడా 100 కౌంటు అప్పుడున్న మార్కెట్ వాల్యుయేషన్ చూసి ₹210 తక్కువ కొంటే కనుక మీకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు ₹210 తక్కువ కాకుండా కొనేటట్టు ఏర్పాటు చేశారన్న. ఆ విధంగా ప్రాబ్లం వచ్చిన 10 రోజులు 15 రోజుల్లోనే తిరిగి మళ్ళీ రైతు ఆ ప్రాబ్లంను కొంచెం దాని నుంచి బయటపడే పరిస్థితి ఏర్పడిందన్న. ఇప్పుడు రైతులకి ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటంటే ఎవరైతే ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నారో వాళ్ళే ఫీడ్ కూడా తయారు చేస్తున్నారన్న, వాళ్ళకే హ్యాచరీస్ ఉన్నాయి. సో హ్యాచరీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము క్వాలిటీ సీట్ ఇస్తున్నామని వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసి ఇస్తున్నారన్న. ఆ టైంలో
రేటు కూడా సరుకు మెటీరియల్ రేటు పెంచి 270 రూపాయలు, సపోజ్ 100 కౌంట్ వస్తే 270, 280 రూపాయలు చూపిస్తే రైతు ఒక ఆశాజనకమైన వాతావరణంలో స్టాక్ చేస్తున్నాడన్న. ఈ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ కొంచెం పీక్ వచ్చి అంత కల్చర్ బాగానే ఉంది, మనకు బాగానే ఉంటుంది అనుకునేటప్పటికి ఫస్ట్ ఫీడ్ రేట్లు టైం చూసి ఇంక తప్పనిసరి పరిస్థితి రైతు ఈ ఫీడ్ అంతా కొనాల్సిన పరిస్థితికి వచ్చేటప్పటికి ఫీడ్ రేట్ పెంచడం. ఫీడ్ రేట్ ఓన్లీ మనకు కొంచెం రేట్ ఉంది కదా, ఫీడ్ రేట్ పెరిగితే ఏముందిలే అని మేపుతూ ఉంటే సడన్గా ఫైన్ మార్నింగ్ మే ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తారన్న 10 రూపాయలు డౌన్ చేసుకుంటా. జూన్ వచ్చేటప్పటికి ఒక 30 రూపాయలు, 40 రూపాయలు. ఇక వాళ్ళ ఇష్టం. మాకేమన్నా మా రైతుల దురదృష్టం కొలిది ఏదైనా అకాలమైన వర్షాలు పడితే కనుక ఇక వాళ్ళ ఇష్టం అన్న ఎంత రేట్ అయినా తగ్గించేస్తారు. ఆ వ్యవసాయంలో అన్ని ప్రోడక్ట్స్ ఎక్సెప్ట్ ఫిష్, ప్రాన్ తప్పించి మిగతావంతా 160 రూపాయలు వస్తుంటే ఓన్లీ చేపలు, రైతుల మీద నుంచే 40% ఆదాయం వస్తుందన్న టోటల్గా ఎకానమీలో. సో మిమ్మల్ని రైతుల పక్షాన్ని నేను మిమ్మల్ని కోరుకున్నది ఏంటంటే ఈ ఆక్వాను కూడా వ్యవసాయానికి ఏ విధంగా అయితే ప్రోత్సాహాలు ఇస్తున్నారో ఆ విధమైన ప్రోత్సాహాలు ఇచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ ఆక్వాకల్చర్ కూడా ప్రతి సంవత్సరం రివైజ్ చేసేటట్టుగా మీరు చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సార్ నమస్తే సార్, రాజ్ కుమార్ సార్. థాయిలాండ్లో వాళ్ళు ఏం చేశారంటే సార్, సొసైటీస్, అసోసియేషన్స్ చాలా ఫామ్ అయినాయి మనలాగా. వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇలాంటి ఫీడ్ మిల్స్ స్టార్ట్ చేస్తారు సార్. అయితే నేను ఫీడ్ మిల్ ఆపరేషన్స్లో కూడా చేశాను సార్. అది ప్రొడక్షన్ కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 55 to 60 రూపీస్ పడింది సార్ మ్యాక్సిమం. అంటే వాల్యూమ్ ప్లేయర్ అయితే ఇంకా తక్కువ అవుతుంది సార్ అది. అయితే మన అంటే సొల్యూషన్ ఫోకస్లో చూసుకుంటే మన అసోసియేషన్స్ తీసుకుని ఒక స్మాల్ ఫీడ్ మిల్స్, ఒక సిరీస్ ఆఫ్ ఫీడ్ మిల్స్ 2-3 కన్స్ట్రక్ట్ చేసుకుంటే రా మెటీరియల్ మనమే బల్క్గా ప్రొక్యూర్ చేసుకొని మన క్వాంటిటీస్ ఎంతకాలం చేస్తే డెఫినెట్గా అదొక సొల్యూషన్ ఏమో అని ఒక రిక్వెస్ట్ సార్ ఇది. సెకండ్ వన్ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద సీడ్స్ అన్నారు కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో 5 BMCs పెట్టారు సార్, బ్రూట్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్. కానీ అన్నీ ఫెయిల్ అయినాయి. ఏమంటారంటే టాలరెంట్ ఇండియాకి కావాల్సిన, ఆంధ్రప్రదేశ్ కావాల్సిన స్పీషీస్ ఎవరు కూడా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సో అది పెట్టినా కూడా ఎస్టాబ్లిష్మెంట్ వేస్ట్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, BMCని NBC కింద కన్వర్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు సార్, న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్స్. సో దానికి జర్మ్ ప్లాజమ్స్ కావాలి. అదేంటి US నుంచో లేదా సౌత్ అమెరికా నుంచి కావాలి. ఇప్పుడు ప్రజెంట్ అదొకటే మనకు ఆప్షన్ సార్. ఎందుకంటే కమింగ్ 5 yearsలో కూడా ఆక్వాకల్చర్ మన బూమింగ్లోకి వెళ్ళాలంటే డెఫినెట్గా NBCs మన ఎస్పెషలీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి సార్. దానికి డెఫినెట్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఓన్లీ ఫెసిలిటేషన్ మనం చేయాలి సార్. ఓన్లీ జస్ట్ అమెరికా నుంచి US లేకపోతే ఒక ఫారెన్ కంపెనీ నుంచి మనం యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన బ్రూట్ స్టాక్ మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. సో దట్ విల్ వన్ ఆఫ్ ద ఆప్షన్. దానివల్ల అంటే సీడ్ ప్రైస్ కూడా తగ్గుతుంది సార్. బ్రూట్ స్టాక్ ప్రైస్ $100 ఇప్పుడు డెఫినెట్గా $40, $30కి ప్రొడ్యూస్ అవుతుంది మనం ఇవ్వచ్చు. సీడ్ ప్రైస్ 35 పైసా అనేది 20 పైసా చేయొచ్చు. సో లైక్ వైజ్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గడానికి స్కోప్ ఉంటుంది సార్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ అన్న. వెస్ట్ గోదావరి అసోసియేషన్ అన్న, నా పేరు పెద్దిరాజ్ అన్న. ఇప్పుడు ఇందాక చెప్పే మా సిండికేట్ అన్నారు, ఇది సిండికేట్ కాదన్న. ఒక ముంబైలో ఉండే మాఫియా అంతా కూడా మా భీమవరంలోనే ఉంటుంది, ఈ ట్రేడర్స్లోనే ఉంటుందన్న. ఏంటంటే నేను కూడా ఓ ఏజెంట్గా చేశానన్న. ఎందుకంటే వీళ్ళ కౌంటు బేసిక్ రేట్లు వాళ్ళకి కావాల్సిన కౌంట్ ఉందనుకో అన్న, అది రేటు ఉంచుతారు. కానీ అకౌంట్లు రేట్లు కొట్టేస్తూ ఉంటారన్న. ఇప్పుడు ఎలా ఉందంటే 50 కౌంట్ ఉందన్న, 50 నుంచి 52 వరకే 2 పదులు వేరియేషన్ తీస్తున్నారన్న. 53 కౌంట్ కాడి నుంచి 60 కౌంట్ వరకు ఒకే రేటు కొంటున్నారన్న. ఇది వరకు 20 రూపాయలు ఉందనుకో అన్న, వేరియేషన్ 60 నుంచి దీనికి 2 రూపాయల కాడికి ప్రతి పీస్కి తీసేవారన్న. దీని ముందులో ఏం చేశారన్న, 50 నుంచి 55 వరకు తీశారన్న. తర్వాత ఇప్పుడు 52కి పట్టుకొచ్చేసారు. అలాగే 62 నుంచి 62 వరకే కౌంటు, మళ్ళీ 62 నుంచి 63 నుంచి అది మళ్ళీ 70 కౌంట్లో పెట్టేస్తున్నారన్న. వేరియేషన్ కూడా 10 రూపాయలు పెట్టి 90 నుంచి 91, 92 కౌంట్ వస్తుంది. అది రూపాయి వేరియేషన్, అది కూడా 2 పీసులని 5 రూపాయలు పెట్టేస్తానన్న. 92 నుంచి 93 నుంచి మళ్ళీ 100 కౌంట్ వరకు ఒకే రేట్ అన్న. ఈ రకమైన మాఫియా అన్నది ఎక్కడున్నదంటే భీమవరంలోనే ఉన్నదన్న. ఇది చాలా దారుణమైన విషయంలో పోతున్నాం అన్న. ఈ ఫీడ్ కంపెనీలని గవర్నమెంట్ నుంచి 5 రూపాయలు తగ్గించమన్నారన్న. అది ఎలా తగ్గించారంటే అన్న, ఆ డీలర్కి ఇచ్చి ప్రైసు పర్సంటేజ్ 21% ఉండన్న. ఆ పర్సంటేజ్ని డీలర్కి 15% చేసి మేము 5 రూపాయలు తగ్గించామని చెప్పని దాన్ని కూడా ఎలా బూచుకొని చూపించారంటే అన్న, అది ఇంత దారుణమైన ప్రభుత్వం చరిత్రలో చూడలేదన్న.
అది రైతుల పక్షాన రైతులు ఆలోచించుకుంటున్నారు, ఏం మాట అంటున్నారు అన్నది మాకు అర్థమవుతుంది కానన్నా. ఈ రోజు అంటే కడుపు మండిపోతుంది. ఆ రోజు ఉన్న రేట్లను బట్టి ఈ రోజు ఈ రైతులందరూ అలా పచ్చగా ఉండి మేము ఎదరకొచ్చాం తప్పించి కొంతమంది ఏళన చేస్తున్నారండి. ఎలా అంటే మీరు క్రాప్ హాలిడే ఇచ్చేయచ్చు, కానీ క్రాప్ హాలిడే ఇచ్చేస్తే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 6 నెలల్లో తుప్పు పట్టిపోద్ది. ఎందుకు పనిచేద్ది? పాతినానికి పనిచేద్ది. అస్సాం, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి ఈరోజు వలస స్కూళ్ళు ఎంతో వచ్చి పనిచేస్తున్నారన్న. వాళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ రారన్న. ఇక్కడ ఏం పని చేయించుకో? ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆక్వా పరిశ్రమ. మీరు ఎదరకొచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి మీరు ప్రజల్లోకి వచ్చి ఆక్వా పరిశ్రమ మీద మీరు ముందుగా మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ప్రసాదరాజ్ అన్న, వెస్ట్ గోదావరి. ఈ ఆక్వాకల్చర్ 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే 20 సంవత్సరాల నాడు ఆక్వాకల్చర్ రైలన్నీ కూడా ఇంచుమించుగా 70-80% ఎక్స్పోర్టే అన్న. 20 సంవత్సరాల నాడు చూసుకుంటే డాలర్ విలువ 40 నుంచి 45 రూపాయలు ఉందన్న. ఈరోజు 90 రూపాయలు చిల్లర ఉందన్న. ఆ రోజు ఎక్స్పోర్టే, ఈ వనామీ అంతా రైలు అంతా కూడా ఎక్స్పోర్టే అన్న. ఆ రోజు కేజీ రేటు 100 కౌంట్ చూసుకుంటే 300 ఉందన్న. 45 రూపాయలు డాలర్ ఉన్నప్పుడు 300 ఉంది. ఈరోజు డాలర్ విలువ 95 రూపాయలు అయినప్పుడు ఈరోజు చూస్తే 250 రూపాయలు, 240 రూపాయలు అన్న. అది మన ఇండియా నుంచి ఎగుమతి చేసి దిగుమతి చేసి అన్నీ పెరిగినాయి. ఇటు కూరగాయలు పెరిగినాయి, డీజిల్ రేటు పెరిగింది, గోల్డ్ రేటు పెరిగింది, అన్నీ పెరిగింది. కానీ ఒక్క వనామీ రేటు ఒకటే ఆ రోజు 45 రూపాయల డాలర్ ఉంటే 300 రూపాయల రేటు ఉంది. ఈరోజు 95 రూపాయల రేటు ఉంటే మనం అక్కడి నుంచి డబ్బులు రావాలి. డాలర్ పెరిగింది కాబట్టి మనకు డబ్బులు రావాలి. అయినా కానీ 240 రూపాయలు చిన్న ఇష్యూ అన్న. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి వచ్చి రూపాయిన్నర సబ్సిడీ ఎర్రగా చూపించి అది రైతులకు చూపించి మన దగ్గర నుంచి ఫీడ్ రేటు పెంచుకోమని ఏదైతే రూపాయిన్నర కరెంటుకి ఇస్తానని జీవో ఇచ్చాడో మన్నాడే వాళ్ళని పెంచుకోమన్నాడు. గవర్నమెంట్ డబ్బులు రైతులకి ఎర్రగా చూపించి రైతుల నుంచి డబ్బులకి తన సొంత మనుషులకి ప్లాంట్స్ వాళ్ళకి పెంచుకునేలాగా లైసెన్స్ ఇచ్చాడు. ఈ కూటమి ప్రభుత్వం ఇండియాలో ఈ రా మెటీరియల్ ఎందుకు పెరుగుతున్నది అనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కారు 1% కూడా దిష్టి పెట్టినట్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా జరగటలేదన్న. థ్యాంక్ యూ అన్న. నేను శ్రీనాథ్ రెడ్డి, నెల్లూరు జిల్లా రైతు సోదరుల వైస్ ప్రెసిడెంట్ని. 40 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్లో ఉన్నాను. ఎప్పుడూ లేదండి, మొన్న ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచారు సార్. 4,000 రూపాయలు కేజీకి పెంచారు, టన్నుకి 4,000 రూపాయలు పెంచారు సార్. మళ్ళీ ఈ నెల 13వ తేదీన 10,000 రూపాయలు పెంచారు సార్. పెంచక ముందు 85,000 ఉండింది సార్ టన్ను. పెంచిన తర్వాత ఇది 95,000. ఈ అంతకుముందు ప్రొడక్షన్ కాస్ట్ 275 రూపాయలకి ప్రొడక్షన్ చేస్తే 250 రూపాయలు జనరల్గా ప్రైస్ ఉండేదండి, సేల్ ప్రైస్. అది 220కి 30కి తీసుకెళ్లారండి 100 కౌంట్ అని చెప్పేసి సార్. ఫీడ్ ధర మీద అజిటేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది 220 రూపాయలకి తీసుకుపోయారండి. అది అందరూ ఒకటే అయి ఉన్నారు సార్, తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. మీ గవర్నమెంట్లో సారు అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి అది కంట్రోల్ చేసామండి, నేను కూడా నేనప్పుడు. ఇప్పుడు అది జరగట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే రైతులు మీరు కూర్చొని డిసిషన్ తీసుకోండి అంటున్నారు. అది కుదరదు కదా సార్. ఆ టైంలో మీరు వచ్చి 1.5 రూపాయి మాకు సర్వీస్కి యూనిట్కి 1.5 రూపాయి చేసిన తర్వాత మేము రైతులు నిజంగా పండగ చేసుకున్నాం సార్. మీరు లేకపోతే అసలు ఈ కల్చరే ఉండుండదు. ఆ 1.5 రూపాయి ప్రకటించకపోతే కల్చర్ అంతా నాశనం అయిపోయింది సార్. ఎవరు రైతులు మిగిలేవాళ్ళు కాదు ఆ టైంలో. నమస్తే అన్న, నా పేరు కాండ్రేగుల నరసింహరావు అండి. గత 35 సంవత్సరాలుగా ఈ ఆక్వా ఫీల్డ్లో ఉన్నామండి. నాన్నగారి టైంలో ఆయనతోటి కలిసి పాదయాత్ర సుమారు 70 కిలోమీటర్లు నడిచామండి. మీ పాదయాత్రలో కూడా పాల్గొన్నాం. మీరంటే మీ కుటుంబం అన్న మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే మాటిస్తే మాట తప్పని నాయకత్వం ఏదైనా ఉందంటే మీ నుంచే మేము నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ బాటలో వెళ్ళాలనేది మా కోరిక. ముఖ్యంగా మీరు రైతాంగానికి ఉపయోగపడేటట్టు ఆ టైంలో మన ప్రభుత్వం టైంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడ ఎఫ్డిఓలను ఏర్పాటు చేసి అక్కడ సర్టిఫికేషను అప్పుడు ఫ్రీగా చేసేవాళ్ళు. ఈ రోజున సర్టిఫికేషను మనకి ఏదన్నా రూపాయిన్నర కరెంట్ రావాలంటే
సర్టిఫికేషన్కి 1000 రూపాయలు అయితే వాళ్ళ కమిషను 4000 రూపాయలు అవుతుంది. ఎకరానికి 5000 రూపాయలు ఇస్తేనే కానీ మనకు అర్జెంటుగా ఏదైనా ట్రాన్స్ఫారం పెట్టుకోవాలంటే ఈ రోజుని రానటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి అప్పుడు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ మీరు ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యున్సీకి వచ్చి సుమారుగా దరిదాపు 1 కోటి రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు. ఆ ల్యాబ్స్ ద్వారా భూసార పరీక్షలు అవునాయి, వాటర్ టెస్ట్లు అవునాయి. మొత్తం అన్నీ కూడా మనం మేతలు కూడా మనకి రైతు భరోసా ద్వారా మేతలు కూడా మనం సప్లై చేయడం జరిగిందండి. కానీ ఈరోజు అవన్నీ కూడా మూతపడిపోయినాయి, రైతులకు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయినాయి. ప్రొడక్షన్ ఈ రోజుని ఆక్వా సంబంధించి ప్రొడక్షన్ పెరిగింది, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, మనకి విదేశీ కరెన్సీ వస్తుంది. రైతుకి చూస్తే రైతు ఈ రోజుని ఈ శూన్యం అనమాట. చిన్న సన్నకారు రైతులు ఈ రోజున బతికే పరిస్థితి వాళ్ళకి లేదండి. చిన్న సన్నకారు రైతులందరూ కూడా రోజువారీ కూలీల కింద ఏర్పడ్డారు. ఉదాహరణకి చిన్న సన్నకారు రైతులు ఎవరి దగ్గరన్నా అప్పు తెచ్చుకుంటేనే కానీ వ్యవసాయం చెరువులు చేయలేనటువంటి పరిస్థితి. అప్పు తెచ్చుకోవాలంటే ఆ ఎంఆర్పి రేటు మీద 10% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దానికి 2 నెలలకు 3 నెలలకు ఇంట్రెస్ట్ ఇంకో 10% అవుతుంది, 20%. ఇంతకుముందు మా సోదరులందరూ చెప్పినట్టు ఏదైనా పార్టీ కౌంట్ వచ్చి ఏదైనా 30% మిగిలిందో 20% మిగిలితే ఆ దళారులకి ఆ 20% వాళ్ళకి వెళ్ళిపోతుందండి. చిన్న సన్నకారు రైతులు బాధపడలేక ఎవరికో వాళ్ళకి లీజుకి ఇచ్చేయటమో లేదా పొలాలు అమ్మేసుకుంటామో చేసిన పరిస్థితి వాళ్ళు చేశారండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులకి కొంచెం అండగా ఉండి ఆర్థికంగా మన ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనం తోడ్పడిస్తే బాగుంటుందో మనం చెయ్యాలని కోరుకుంటున్నాం. మొత్తం తన మనుషులే. ఆక్వా ఫీడ్ రంగంలోనూ వాళ్ళే, సీడ్ రంగంలోనూ వాళ్ళే, మార్కెటింగ్ ఫైనల్గా కొనుగోలు చేసేది ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో కొనుగోలు చేసేది వాళ్ళే. సిండికేట్ రూపకంలో ఫామ్ చేసి కరెక్ట్గా పంట పండించే టయానికల్లా రేట్లు తగ్గుతాయి. ప్రతి అడుగులోనూ కూడా రైతులను మోసం చేస్తూ రైతులు నష్టపోయే విధంగా అడుగులు వేస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి రావాలి. ఈరోజు 100 కౌంట్ కూడా 225 రూపాయలు, 240, 225 రూపాయలకే కేజీకి గిట్టుబాటు కాని పరిస్థితిలో ఒకవైపున రైతు వ్యవసాయం చేస్తూ ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ దాదాపుగా 270 రూపాయలు అయిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రైతు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ 270 రూపాయలు ఎట్లా ఇప్పించాలా అనేది ఆలోచన చేయకుండా దాన్ని 225కు, 240 రూపాయలకు, 240కి పడేసిన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉన్నప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ ఫిబ్రవరిలో 4 రూపాయలు పెంచినారు, మళ్ళా మేలో 8 రూపాయలకు పెంచి తగ్గిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తే తీరా జూన్లోకి వచ్చేసరికి 8 కాస్త 10 రూపాయలకు పెంచేసినారు. అంటే ఏకంగా 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో 270 గిట్టుబాటు కావడం లేదు అని అంటే అట్లాంటిది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మరోవైపున అమ్ముకునేదానికి చూస్తే రేటు 225, 240 రూపాయలకు తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ పనుల మీద రైతుల తరపున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది, పోరాటం చేస్తుంది మీ అందరి తరపున. ఇక్కడ జరుగుతూ ఉండేది రాష్ట్రం మొత్తం చూసేట్టుగా మళ్ళీ ఒకసారి జరుగుతూ ఉన్న ఇబ్బందులు, జరుగుతూ ఉన్న నష్టాలు ఆ టయానికి ఇంకా మనం హైలైట్ చేసే కార్యక్రమం చేద్దాం. ఆ జూలై 1, 2 తారీఖులు మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల ఇళ్లలో పరివర్తన వచ్చి, ఇళ్లలో ఏదైనా మార్పు వచ్చి ఈ 10 రూపాయలు ఏదైతే పెంచినారో ఇప్పుడు 10 రూపాయలు, 12 రూపాయలు ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో అని ఆశిద్దాం. ఆ పెంచింది తగ్గించే దానికోసం టైం ఇచ్చినట్టు ఉంటుంది ఆ జూలై 1 తారీఖు దాకా. ఒకవేళ జూలై 1 దాకా కూడా తగ్గించని పరిస్థితి కనిపిస్తే జూలై 1 తారీఖు ఇద్దరు విషయం మనం ప్రోగ్రామ్ ఏదైనా పెట్టండి, ప్లాన్ చేయండి. గట్టిగా అందరం మనం పడతా ఉన్న బాధలు, మనం పడతా ఉన్న అగసాట్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా కూడా ఒక మంచి గొప్ప కార్యక్రమం కూడా చేద్దాం. చేసి రైతుల తరఫున తోడుగా నిలబడే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేద్దాం.